सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्मयेधि वेदस्य महाणिस्तः श्रुतं मे मा प्रहासीरनेनाधीतेन अहोरात्रान् सन्दधामि। ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु। अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ఓం. మన ఐతరేయోపనిషత్తు 5వ క్లాస్లో ఉన్నాము. అంత ముందు క్లాస్లో మొదటి అధ్యాయంలో 2వ ఖండం ముగించుకున్నాము. ఇప్పుడు 3వ ఖండంలోకి అడుగు పెట్టాలి. అడుగు పెట్టే ముందు క్లాస్లో ఏమైందో చూద్దాము. మొదటి అధ్యాయంలో సృష్టి ప్రకరణ కొనసాగుతున్నది. ఉన్నది ఒకటే బ్రహ్మ. ఈ జగత్తు వ్యక్తంలోకి రాకముందు ఉన్నది ఒకటే బ్రహ్మ. ఒకటే బ్రహ్మ అంటే బ్రహ్మతో పాటు మాయాశక్తిని తీసుకోవాలి. ఎందువల్లనంటే ఈశ్వరుడు సృష్టి చేశాడు అంటాం. ఈశ్వరుడు అంటే బ్రహ్మ ప్లస్ మాయ. సో ఈశ్వరుడు తన మాయాశక్తితో ముందు లోకాలను, తర్వాత లోకపాలకులను, తర్వాత ఆకలి దప్పులను సృష్టించాడు. మాయాశక్తితో సృష్టించబడిన ఈ జగత్తు కార్యం అవుతుంది. కార్యం నామరూపాలు మాత్రమే అవుతుంది. దానికి శాశ్వతమైన ఉనికి ఉండదు. బంగారం నుంచి వచ్చిన ఆభరణాలు ఎలా స్వతంత్రంగా వాటి ఉనికి ఉండదో, అదేవిధంగా కారణ బ్రహ్మ నుంచి వచ్చిన కార్య జగత్తుకి విడిగా ఉనికి ఉండదు. కారణం ఏకం నిత్యం సారం సత్యం అయితే కార్యం అనేకం అనిత్యం అసారం అసత్యం అవుతుంది. అందువల్ల మనం ఏం చూసాం? ఏకం నిత్యం సారం సత్యం అయిన కారణ బ్రహ్మ నుంచి అనేకం అనిత్యం అసారం అసత్యమైన ఈ కార్య జగత్తు వచ్చింది. ఈ జగత్తుకి విడిగా ఉనికి లేదు కాబట్టి జగత్తు మిథ్య, బ్రహ్మ సత్యం. కాబట్టి బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే వేదాంత సారం ఈ మొదటి అధ్యాయంలోనే వచ్చేస్తుంది. జగత్తు మిథ్య అంటే అంత తేలిగ్గా అందరూ ఒప్పుకోలేరు. ఎందువలనంటే జగత్తుకి 3 లక్షణాలు ఉన్నాయి. ఈటీయు అంటారు స్వామీజీ. అది ఎక్స్పీరియన్స్, ట్రాన్సాక్షన్, యూటిలిటీ. జగత్తుని మనం అనుభవిస్తున్నాం, కళ్ళకెదురుగా ఉంది, దాంతో వ్యవహారం నడుపుతున్నాం. అందువలనే జగత్తును వ్యావహారిక జగత్తు అని కూడా అంటారు. యూటిలిటీ అంటే దానివల్ల ప్రయోజనం ఉంది. అలాంటి జగత్తు ఎలా మిథ్య అంటే ఈ 3 ఉన్నాయి. కానీ మీరు కోరుకునే PHS, పీస్, హ్యాపీనెస్, సెక్యూరిటీ, శాంతి, ఆనందం, భద్రతలు కావాలంటే మాత్రం జగత్తు మీద ఆధారపడకండి. దానికే స్వతంత్రంగా ఉనికి లేని జగత్తు మీకెలా శాశ్వతమైన శాంతి, భద్రత, ఆనందాలను ఇస్తుంది అని వేదాంతం ప్రశ్నిస్తుంది. అంటే ఒక అర్థం, జగత్తు మీకు అనుభవంలోకి వస్తున్నా కూడా అది స్వతంత్రమైన ఉనికి లేనిది అని అర్థం చేసుకోవాలి. దానికి మనం రోజు చూసే స్వప్నమే గొప్ప ఉదాహరణ. స్వప్నంలో జరిగే అనుభవాలు నిజంగా అనిపిస్తాయి. అక్కడ కూడా వ్యవహారం చేస్తాం, దానివల్ల కూడా ప్రయోజనం ఉందనిపిస్తుంది. కానీ దాని నుంచి నిద్రలేస్తే స్వప్నం ఒక కలలాగా చెరిగిపోతుంది. అందువల్ల ఈ జగత్తు సృష్టి గురించి చెప్పినా కూడా అది మిథ్యగా అర్థం చేసుకోవాలి. సరే, ఇక్కడ భగవంతుడు ఏం సృష్టించాడు అంటే ముందు లోకాలను సృష్టించాడు, తర్వాత లోకపాలకులను సృష్టించాడు, దాని తర్వాత ఇంద్రియాలను సృష్టించాడు,
తర్వాత ఆకలి దప్పులను సృష్టించాడు. ఇంకో కోణంలో చూడాలంటే లోకపాలకులు అది దైవం, ఇంద్రియాలు ఆధ్యాత్మికం, ఇప్పుడు సృష్టించబోయే అన్నం అది భౌతికం. అంటే ఆధ్యాత్మికం అది భౌతికం రెండు అపూర్ణమే. ఇది రెండవ కరాలరీ, రెండవ ఉపసిద్ధాంతం మనం గ్రహించాల్సినది. అదేమిటంటే అధిదైవిక అధ్యాత్మంతో మనం మమేకం చెందితే మనకి అపూర్ణత్వం పోదు. అపూర్ణత్వం పోవాలి, నేను పూర్ణుణ్ణి అని అర్థం చేసుకోవాలి అంటే వీటి అధిష్టానమైన ఆత్మతో మమేకం చెందాలి. ఆత్మతో మమేకం చెందటం కూడా కాదు, సరిగా చెప్పాలంటే నేను ఆత్మను, వీటికి అధిష్టానమైన ఆత్మను అని అర్థం చేసుకోవాలి. మనకి ఈ సృష్టి ప్రకరణం ద్వారా అందజేస్తున్నది ఈ విషయమే, నేను ఆత్మను అని అర్థం చేసుకోవాలి. ఇది మూడవ సిద్ధాంతం లేదా మూడవ సందేశం. నేను ఆత్మను, అపూర్ణత్వం ఆత్మనైన నాకు లేదు, అది ఆది దైవానికి ఆధ్యాత్మికానికే ఉంది అని. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో 18వ అధ్యాయంలో 14-15 శ్లోకాల్లో చెప్పిన అంశం ఇదిగో ఈ ఐతరేయోపనిషత్తులోని ఈ మంత్రాల నుంచే బారో చేశాడు అని చెప్పవచ్చు. ఆ శ్లోకాలు చూద్దాం. 18లో 14-15. అధిష్టానం తథా కర్త కరణంచ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమం శరీరవాంగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. అనాత్మతో పనిచేస్తాడు కానీ ఆత్మతో కాదు అని ఇక్కడ కృష్ణ పరమాత్మ స్పష్టంగా తేల్చి చెప్పేశాడు. అందువల్ల మనం అధ్యాత్మంతో కానీ దైవంతో కానీ మమేకం చెందితే అపూర్ణత్వంలోనే ఉంటాము. ఆత్మ వైపు తిరిగి నేను ఆత్మని అని అర్థం చేసుకుంటేనే పూర్ణత్వాన్ని పొందుతాము. ఇప్పుడు రెండవ ఖండంలో మంత్రాల సారం చూద్దాం. బ్రహ్మ ఇంద్రియాలను, వాటి అధిష్టాన దేవతలను సృష్టించాడు, కానీ అవి ఇంకా జతలుగా ఏర్పడలేదు. మన వీలు కోసం మనం మొదటి ఖండంలో జతలుగా చూసుకున్నాం, కానీ అవి ఇంకా జతలుగా ఏర్పడలేదు. అందువల్ల అవి భగవంతుణ్ణి మాకు ఒక శరీరం ఇవ్వండి అని కోరాయి. శరీరం ఎందుకు కోరాయి అంటే అవన్నీ పుడుతూనే, అవి అంటే ఇంద్రియాలు అధిష్టాన దేవతలు తీసుకోవాలి. అవి పుడుతూనే సంసారం అనే మహాసముద్రంలో పడిపోయాయి. సంసారాన్ని మనం అనేక వర్ణనలతో చూస్తాం. ఇక్కడ చూసిన వర్ణన అసనాయ పిపాసే అంటే ఆకలి దప్పులు. ఆకలి దప్పులకి లోనైతే సంసారం, దాని నుంచి విడిపడితే మోక్షం అని అర్థం చేసుకోవాలి. సో ఈ ఆకలి దప్పులు తీర్చుకోవాలంటే దానికి శరీరం ఉండాలి. శరీరం ద్వారానే సుఖ దుఃఖాలను అనుభవించగలరు. అందువల్ల ఇవన్నీ గాలిలో తేలుతున్నవన్నీ మాకు ఒక స్థూల శరీరాన్ని ఏర్పాటు చేయి అని కోరుతాయి. మనం ముందే చూసాము, ఇది కథని కథగానే తీసుకోవాలి కానీ అందులోని లోటుపాట్లు వెతకూడదు. ఆకాశంలో ఇవి ఎలా తేలుతాయి, భగవంతుడితో ఎలా మాట్లాడతాయి, అవన్నీ చూడకూడదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అంశం మనిషి స్థూల శరీరంలో ఉన్నంత వరకే కష్ట సుఖాలను అనుభవించగలడు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాం. ఆకలి దప్పులు అంటే అక్షరాల అన్నం తినటం, నీరు తాగటం కాదు. ఏ ఇంద్రియానికి తగ్గ ఆకలి దాన్ని ఆకలిగా తీసుకోవాలంటే కంటికి అద్భుతమైన దృశ్యం ఏదైనా చూస్తే ఆనందం కలుగుతుంది, అంటే ఆకలి తీరుతుంది. చెవికి అలాగే పసందైన సంగీతం వింటే ఆనందంగా ఉంటుంది. అవి అలా కోరగానే పరమాత్మ వాటికి ముందు గోవు శరీరాన్ని ఇచ్చాడు. అవి మాకు బాగాలేదు అన్నాయి. అప్పుడు మళ్ళీ గుర్రం శరీరాన్ని తెచ్చాడు పరమాత్మ, అది కూడా బాగాలేదన్నారు.
సరే అయితే అని ఈసారి మనుష్య శరీరాన్ని ఇచ్చాడు. మనుష్య శరీరాన్ని ఇవ్వగానే ఆ దేవతలు అని ఇక్కడ చెప్తున్నారు. మన ఇంద్రియాలు కూడా కలుపుకోవాలి. ఆ దేవతలు, ఇంద్రియాలు సుకృతం బతేతి అన్నారు. అంటే ఓ అద్భుతంగా ఉంది, చాలా బాగుంది అని అన్నారు. ఎందువలనంటే అన్ని జీవుల్లోకి మనిషి పూర్తిగా పరిణామం చెందాడు. మనిషిని మాత్రమే బుద్ధిజీవి అంటారు అని చూసాం. బుద్ధిజీవి అంటే ఒక్క బుద్ధే కాదు, అతనికి వాక్కు ఉంది, భాష ఉంది, అనేక తెలివితేటలు ఉన్నాయి. పైగా మనిషిని పురుష అంటారు, భగవానుని కూడా పురుష అంటారు. పురుష సూక్తం మనిషి స్తుతి కాదు, భగవంతుని స్తుతే. సో వాళ్ళే పురుష శరీరం బాగుంది అంటాం కాదు, అసలు అందరూ పురుషోవావ సుకృతం, పురుష శరీరం అన్నిటిలోకి శ్రేష్టమైనది అని అంటారు. సరే వాళ్ళు ఇంకా శరీరంలో ప్రవేశించాలి. గేట్ క్రాష్ కాకుండా భగవంతుడు మీ ఇష్టం వచ్చినట్టు కాదు, నేను చెప్పిన పద్ధతిలో మీరు ప్రవేశించండి అని చెప్తాడు. దానికి 4వ మంత్రం ఏ ఏ సెట్గా వెళ్ళాయన్నది చెప్తుంది. ఓసారి ఆ మంత్రం చూద్దాం. అగ్నిర్వాగ్ భూత్వా ముఖం ప్రావిశత్, వాయు ప్రాణో భూత్వా నాసికే ప్రావిశత్, ఆదిత్య చక్షుర్భూత్వా అక్షిణీ ప్రావిశత్, దిశ శ్రోత్రం భూత్వా కర్ణౌ ప్రావిశను, ఓషధి వనస్పతయో లోమాని భూత్వా త్వచం ప్రావిశన్, చంద్రమా మనో భూత్వా హృదయం ప్రావిశన్, మృత్యురపానో భూత్వా నాభిం ప్రావిశత్, ఆపో రేతో భూత్వా శిష్ణం ప్రావిశన్. అంటే ఇప్పుడు 3 అంశాలు కలిసి ఒక సెట్గా వెళ్ళాయి. మనం అంతకుముందు గోళకం నుంచి చూసాం. గోళకం ఇంద్రియం అధిష్టాన దేవత పరంగా చూసాం. ఇప్పుడు అధిష్టాన దేవత ఇంద్రియం గోళకం పరంగా చూద్దాం. మొదటి లైన్ తీసుకుంటే అగ్నిర్వాగ్ భూత్వా ముఖం ప్రావిశత్. అగ్ని ప్రవేశించింది. ఎలా ప్రవేశించింది? భూత్వా అంటే ఏకీభూత్వా అని తీసుకోవాలి. అంటే వాక్కుతో కలిసి ప్రవేశించింది. ఎక్కడ ప్రవేశించింది? ముఖం ప్రావిశత్. ముఖం అంటే శాస్త్రంలో నోరు అని తీసుకుంటాం. మొత్తం వాక్యం కలిపితే అగ్ని వాక్కుతో కలిసి నోటిలో ప్రవేశించింది. నోరు గోళకం అని చూసాం. సో అలా మొత్తం అన్నీ చూస్తే వాయు ప్రాణో భూత్వా నాసికే ప్రావిశత్. అంటే వాయువు ప్రాణంతో కలిసి నాసికలోకి ప్రవేశించింది. ఆదిత్య చక్షుర్భూత్వా అక్షిణీ ప్రావిశత్. ఆదిత్య దేవత కళ్ళతో కలిసి అక్షిణీలోకి అంటే కన్ను అనే గోళకంలోకి ప్రవేశించింది. చక్షు అంటే కంటి చూపు శక్తి అని చెప్పాలి. అక్షిణి అంటే బయటికి బాహ్యంగా కనపడే గోళకం. అలాగే చెవి కూడా శ్రోత్రం అంటే వినికిడి శక్తి, కర్ణౌ అంటే చెవులు, బాహ్యంగా కనపడే చెవులు. దిశ శ్రోత్రం భూత్వా కర్ణౌ ప్రావిశను. దిక్కులు శ్రోత్రంతో కలిసి చెవులలో ప్రవేశించాయి. ఓషధి వనస్పతయో లోమాని భూత్వా త్వచం ప్రావిశత్. ఓషధి వనస్పతులు రోమాలతో కలిసి త్వక్కులోకి ప్రవేశించాయి. లోమాని అంటే రోమాని అని తీసుకోవాలని చూసాం. చంద్రమా మనో భూత్వా హృదయం ప్రావిశత్. చంద్రుడు మనసుతో కలిసి హృదయంలోకి ప్రవేశించాడు. మృత్యురపానో భూత్వా నాభిం ప్రావిశత్. మృత్యుదేవత అపానంతో కలిసి నాభిలోకి అడుగుపెట్టింది. ఆపో రేతో భూత్వా శిష్ణం ప్రావిశనం. నీరు రేతస్సుతో కలిసి శిష్ణంలోకి అడుగుపెట్టింది. గోళకాల ద్వారా దేవతలు వెళ్ళారు అంటే దేవతల వల్ల ఈ గోళకాలకు శక్తి వచ్చింది అని అర్థం చేసుకోవాలి. ఇంద్రియం వ్యష్టిపరంగా శక్తినిస్తే ఇంద్రియానికి శక్తిని అధిష్టాన దేవతలు ఇస్తారు. తర్వాత 5వ మంత్రంలో వాటితో పాటు ఆకలి దప్పులను కూడా సృష్టించాడు. కానీ ఆకలి దప్పులు మరి మాకేది స్థానం, మీరేమో వాళ్ళందరినీ
ఫలానా చోటుకి వెళ్ళండి అన్నారు, మాకేది స్థానం అంటే, మీకు ఒక్క స్థానం కాదు, మీరు ఈ అందరి దేవతలతో కలిసి వారితో భాగం పంచుకోండి, మిమ్మల్ని భాగస్వాములను చేస్తాను అని చెప్తాడు. అందువల్లనే మనం ఇందాక చూసిన మాట ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. ఆకలి దప్పులు అంటే అక్షరాల అన్నం నీరు కాదు, ఆయా ఇంద్రియాలకు వేసి ఆకలి దప్పులు. అందువల్ల మీరు వాటన్నిటితోనూ కలిసి ఉండండి అని చెప్పాడు. అందువల్లనే ఏ ఇంద్రియానికి, ఏ దేవతకు ఏ ఆహుతి వేస్తే అది ఈ ఆకలి దప్పులకి వేసినట్టు అర్థం అని చూసాం. సో ఇక్కడి దాకా లోకాలు, దేవతలు, ఇంద్రియాలు, గోళకాలు, అసనాయ, పిపాసలు, పురుష శరీరం సృష్టించబడిందని చూసాం. పురుష శరీరంలోకి దేవతలు, ఇంద్రియాలు కలిసి గోళకాలలోకి ప్రవేశించాయి. తర్వాత అసనాయ, పిపాసలు అన్నింటితో భాగస్వామ్యం అయ్యాయి. ఇంతవరకు ముందు క్లాసులో చూసాము. ఇప్పుడు 3వ ఖండంలోకి అడుగు పెట్టాలి. 3వ ఖండం మొదటి మంత్రం చూద్దాం. తృతీయ ఖండం మంత్రం 1. సఈక్షతే మేను లోకాశ్చ లోకపాలాశ్చన్నమేభ్య సృజాయితి. సఈక్షత పరమాత్మ సంకల్పించాడు. పదే పదే మనకు వస్తోంది. అక్కడ 2-3 అర్థాలు చూసాము, అది మర్చిపోకూడదు. 1 సఈక్షత అంటే పరమాత్మే అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అని అర్థం చేసుకోవాలి. ఎందువలనంటే సృష్టికి ముందు పరమాత్మ మాత్రమే ఉన్నాడు. అంటే ఏదైనా సృష్టించాలంటే 2 కావాలి, నిమిత్త కారణం, ఉపాదాన కారణం. కానీ ఒక్క పరమాత్మే ఉన్నాడు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది నిమిత్త కారణం, ఉపాదాన కారణం 2 కూడా పరమాత్మే. అది ఒక అంశం. 2వ అంశం సఈక్షత అంటే ఒక చైతన్య తత్వం వల్ల సృష్టి జరిగింది, కానీ దానంతట అది సృష్టి జరగలేదు, లేదా అచేతన ప్రకృతి నుంచి సృష్టి రాలేదు. చేతన తత్వం నుంచి సృష్టి వచ్చింది అని ఒక్క అద్వైత వేదాంతంలోనే చూస్తాం, వేరే ఎవరు ఇది అంగీకరించరు. అందువల్ల సఈక్షత అనేది మనకి చాలా ముఖ్యమైనది. పరమాత్మ సంకల్పించాడు అని. సో 3వ అంశం, దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది సృష్టి యాక్సిడెంటల్గా జరగలేదు, అంటే ఏదో అడ్డదిడ్డంగా అస్తవ్యస్తంగా జరగలేదు, దానికి ఒక ప్రణాళిక ప్రకారం జరిగింది అని అర్థం చేసుకోవాలి. తర్వాత 4వ అంశం, ఎక్కడికక్కడ సఈక్షత అని చెప్తూ రావటం వల్ల ఈ దశ అయింది, ఈ దశ అయింది. భగవంతుడు లెక్క వేసుకుంటున్నాడు. లోకాలను సృష్టిస్తాను అన్నాడు, సృష్టించాక లోకపాలకులను సృష్టిస్తాను అన్నాడు, సృష్టించాక ఆకలి దప్పులను సృష్టించాడు. అవి అడిగాయి అని శరీరాన్ని, పురుష శరీరాన్ని ఇచ్చాడు. అలా ఎక్కడికక్కడ స్టెప్స్ మనకి చూపిస్తున్నారు సృష్టిలో వస్తున్న వరుస క్రమం. సఈక్షత ఇక్కడ కూడా మళ్ళీ పరమాత్మ ఒకసారి రివ్యూ చేసుకుంటున్నాడు, ఏం సృష్టించాను, ఇంకా ఏం సృష్టించాలి అని. సఈక్షత అంటే పరమాత్మ సంకల్పించాడు, ఒక ప్రణాళిక వేసుకున్నాడు. పరమాత్మ సృష్టి ఎలా ఉంటుంది, సంకల్ప మాత్రం చేత జరిగిపోతుంది. అదెలా సాధ్యం? ఒక ఇల్లు కట్టాలంటేనే 1 ఏడాది పడుతుంది కదా అంటే ఎందుకు సాధ్యం కాదు, మీ స్వప్న ప్రపంచాన్ని చూడండి అంటుంది శాస్త్రం. స్వప్న ప్రపంచం కూడా కేవలం మన సంకల్ప మాత్రం చేత సృష్టించేస్తాం. ఒక ఇల్లు కట్టాలి అంటే స్వప్న ప్రపంచంలో మన మంచం పక్కన ఇటుకలు, సిమెంటు అవన్నీ పెట్టుకోం. మన ఊహాశక్తితో, మేధాశక్తితో కట్టేస్తాం. అందువల్ల కేవలం సంకల్ప మాత్రం చేత మనం స్వప్న ప్రపంచంలో కొండలు, నదులు, సముద్రాలు, ఒక పెద్ద రైలు అవన్నీ సృష్టిస్తాం. ఏనుగుల గుంపు ఇవన్నీ ఎట్లా వస్తాయి? కేవలం ఊహ వల్ల. అదేవిధంగా పరమాత్మ సంకల్పిస్తే చాలు ఈ లోకాన్ని సృష్టించగలడు. మళ్ళీ ఇక్కడ ఇంకో సందేహం అడగవచ్చు, పరమాత్మ నిర్వికారం అంటున్నారు కదా, ఆయనకి
శరీర అంగాలు లేనప్పుడు సంకల్పానికి మనస్సు కావాల్సినప్పుడు ఆయన ఎలా సంకల్పించాడు అంటే మాయాశక్తితో సంకల్పించాడు. మళ్ళీ మాయాశక్తి అంటే 2 ఉన్నాయి కదా అని అడగకూడదు అని చూసాం ముందు క్లాస్లో. మాయాశక్తి పరమాత్మ యొక్క శక్తి. ఇప్పుడు స్వామీజీ వస్తుంటే స్వామీజీ ఆయన బోధనా శక్తి వస్తున్నారు అని చెప్పాం కదా, స్వామీజీ వస్తున్నారు అంటాం. అలాగే పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అంటే పరమాత్మలో మాయాశక్తి ఉంది అని అర్థం చేసుకోవాలి. అంతేగాని పరమాత్మ వేరు మాయ వేరు అని అనకూడదు. సో ఇప్పుడు ఏమని సంకల్పించాడు? ఇమేను లోకాశ్చ లోకపాలాశ్చ. ఇమేను ఇదిగో ఈ కంటికి కనబడుతున్న ఈ లోకాలను లోకపాలకులను సృష్టించాను. మిగతాయి మనం కలుపుకోవాలి. ఉపలక్షణం అంటారు దీన్ని. 4 చెప్పాల్సిన చోట 1, 2 చెప్పి వదిలేస్తే అంతకుముందు ఆల్రెడీ చెప్పేసినవి మనం కలుపుకుంటాం. సో ఏం సృష్టించాడు అంటే మనం చూసాం లోకాలను, లోకపాలకులను, ఇంద్రియాలను, గోళకాలను, వృష శరీరాన్ని, ఇవన్నీ సృష్టించాడు అని కలుపుకోవాలి. అన్నమేభ్య సృజాయితి. వీరందరికీ ఆకలి దప్పులు సృష్టించినప్పుడు ఆకలి తీర్చుకోవడానికి అన్నం కావాలి కదా, అందువల్ల అన్నం సృష్టిస్తాను అని అనుకున్నాడు. ఎలా సృష్టిస్తాడో అది 2వ మంత్రంలో వస్తుంది, అది చదువుదాం. సో ఆపో అభ్యతపత్ తాభ్యో అభితప్తాభ్యో మూర్తిరజాయత యా వై సా మూర్తిరజాయత అన్నం వై తత్. సహ ఆపహ అభ్యతపత్. అది అలా విడదీసుకోవాలి. పరమాత్మ నీటి గురించి తపస్సు చేశాడు. నీటి గురించి ఎందుకు తపస్సు చేశాడు? ఇక్కడ మనం ఒక విషయం మర్చిపోకూడదు. తైత్రీయోపనిషత్తులో సృష్టి ఎలా జరిగిందో చాలా స్పష్టంగా వస్తుంది. అది మనం ఇందులో కూడా చూసాము. ఆత్మ నుంచి పంచభూతాలు వచ్చాయి. ఆ పంచభూతాల్లో ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, పృథివీ 5 భూతాలు వచ్చాయి. అవి కూడా ఏమిటి? ముందు సూక్ష్మ భూతాలు వస్తాయి. ఆ సూక్ష్మ భూతాల నుంచి స్థూల భూతాలు వస్తాయి. ఆ స్థూల భూతాల నుంచి భౌతిక ప్రపంచం, భౌతిక శరీరం వస్తాయి. అదే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎలిమెంట్స్, పంచభూతాలు. ఎలిమెంట్స్ నుంచి ఎలిమెంటల్స్ వస్తాయి. పాంచభౌతిక ప్రపంచం, పాంచభౌతిక వ్యష్టి శరీరం వస్తాయి. ఇక్కడ అవన్నీ కాకుండా ఒక్క నీరే తీసుకున్నాడు పరమాత్మ. నీటి గురించి తపస్సు చేశాడు అంటే ఈ పంచభూతాలని ఎన్నుకున్నాడు. వాటి నుంచి సృష్టి జరుగుతుంది కాబట్టి ఒకసారి పంచభూతాలను తలచుకున్నాడు అని. తపస్సు చేశాడు అంటే కూర్చుని సంవత్సరాల తరబడి తపస్సు చేయనవసరం లేదు. దీని నుంచి దీన్ని తీసుకురావాలి అనే ప్రణాళిక వేసుకున్నాడు. నీరే ఎందుకు తీసుకున్నాడు అని అడగకూడదు. ఇది పంచభూతాలకి ఉపలక్షణంగా తీసుకోవాలని చూసాం. తా అభ్య అభితప్త అభ్య మూర్తిరజాయత. సో అలా సంకల్పం చేశాక ఆ నీటి నుంచి, ఆ ధ్యానం వల్ల నీటి నుంచి ఒక మూర్తి ఉద్భవించింది. ఆ ధ్యానం చేయటం వల్ల ఒక మూర్తి ఉద్భవించింది. ఏమిటా మూర్తి? అంతకుముందు ఏమన్నాడు? అన్నాన్ని సృష్టిస్తాను అని అనుకున్నాడు. కాబట్టి ఆ మూర్తి అన్నం అని మనం అర్థం చేసుకోవాలి. అది ఇక్కడ తర్వాత వాక్యంలో వస్తోంది. యా వైసా మూర్తి రజాయత అన్నం వై తతు. తతు అంటే అది. ధ్యానం చేస్తే వచ్చిన మూర్తి ఏమిటది? ఆ మూర్తే అన్నం. అన్నం అంటే వ్రీహి, ధాన్యం ఇటువంటివన్నీ తీసుకోవాలి, అంటే ఆహారం. సో 2వ మంత్రం సారాంశం, పరమాత్మ మళ్ళీ అన్నం సృష్టిస్తాను అని అనుకున్నాడు కాబట్టి అన్నం సృష్టించడానికి నీటిని సంకల్పించాడు. అంటే నీటి నుంచి, అంటే పంచభూతాల నుంచి అన్నాన్ని సృష్టిద్దాము
నిశ్చయించుకున్నాడు. ఆ నిశ్చయించుకోవటం వల్ల ఆ నీటి నుంచి అన్నం ఉద్భవించింది. అన్నం అంటే ఇక్కడ అన్నమే తీసుకోవాలి. అంటే వండిన అన్నం కాదు, నవధాన్యాలు, అనేక రకమైన ఆహార దినుసులు అవన్నీ వస్తాయి. 3వ మంత్రం నుంచి కథ మొదలవుతుంది. దీన్ని మనం కథగానే తీసుకుని ఆనందించాలి కానీ ఇది ఎలా సాధ్యం అని ఆక్షేపించకూడదు. నిజంగా కవి చెప్పిన కవితను ఆస్వాదించాలంటే, ఆయన కవి హృదయాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ చెప్పిన దానిలోని భావాన్ని గ్రహించాలి. ఆశ్చర్యకరంగా మన రుచులకు ఇటు రీజనింగ్ ఉంది, అటు ఇమాజినేషన్ ఉంది. మామూలుగా ఇమాజినేషన్ ఉన్న చోట రీజనింగ్ ఉండదు. కాల్పనిక శక్తి ఉన్న వాళ్ళు చెప్పేదాన్ని తార్కికంగా ఆలోచించేవారు ఒక్కోసారి స్వీకరించలేరు. కానీ ఇక్కడ కాల్పనిక శక్తితో రుచులు మనకి సృష్టి గురించి చెప్తున్నారు. చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఇలాంటి సృష్టి ఒక ఐతరేయ ఉపనిషత్తులోనే చూస్తాం, వేరే ఎక్కడా చూడం. అందువల్ల దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి కానీ దీన్ని ప్రశ్నించకూడదు. 3వ మంత్రం చూద్దాం. తదేతద్ అభిసృష్టం పరాన్ అత్యజిఘాంసత్ యద్వాచా అజిగృక్షత్ తన్నాసక్నోద్వాచా గ్రహీతుం స యద్దైనద్వాచా గ్రహయిష్యత్ అభివ్యాహైవాన్నం అత్రప్స్యత్. మనం ఒక లిస్టు ఇంతకు ముందే చూసాం, ఏం సృష్టించాడు అని. ఆ వరుస క్రమంలోనే మనకి చాలాసార్లు వస్తుంది కాబట్టి ముందు ఒకసారి ఆ వరుస క్రమానికి వెళ్దాం. అంటే ఇంద్రియాలను తీసుకుందాం. అవి వాక్కు, ప్రాణం, చక్షువు, శ్రోత్రం, రోమాలు, మనసు, అపానం, రేతస్సు. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 8 గురించి చెప్పాడు. నిజానికి మనలో అనేక అంగాలు ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ ఉపలక్షణం అన్న పదం వాడాలి. ఉపలక్షణంగా కొన్నే చెప్తున్నది ఉపనిషత్తు. అవి మళ్ళీ ఒకసారి చూస్తే వాక్కు, ప్రాణం, చక్షువు, శ్రోత్రం, రోమాలు, మనసు, అపానం, రేతస్సు. సో ఇక్కడ నుంచి 3 నుంచి 10 వరకు మంత్రాల సారాంశం ఏమిటంటే, అన్నాన్ని సృష్టించగానే అన్నం బాగోయి ఈ ఇంద్రియాలు నన్ను తినేస్తాయి అని పరుగులు తీసిందిట. ఆ అన్నాన్ని పట్టుకోవడానికి ఇంద్రియాలు ఒక్కొక్కటిగా పరుగు తీసి అన్నాన్ని అందుకోలేకపోయాయట. చివర్లో అపానం ఒక్కటే అందుకుంది అని కథ సాగుతుంది. అదేమిటో మనం చూడాలంటే ఈ 3 నుంచి 10 వరకు ఇంచుమించు ఒకటే అర్థం వస్తుంది. వాటి కామన్గా ఉన్న పదాల అర్థం ముందు చూద్దాం. తదేతద్ అభిసృష్టం. తదేతద్ అభిసృష్టం అంటే ఇదిగో ఆ అన్నాన్ని. తత్ ఏతద్, ఏ అన్నానైతే సృష్టించాడో ఆ అన్నాన్ని సృష్టించాక పరాన్ అత్యజిగాం తత్, ఈ అన్నం ఏం చేసింది, తనని అన్నీ తింటాయని భయం వేసి పరుగులు తీసిందిట. అప్పుడు అన్నం వెంట ఒక్కొక్క అంగము పరిగెత్తింది కానీ ఏది పట్టుకోలేకపోయింది. చివరికి అపానమే జయించింది అని చూసాం. ఇందులో మనం ముందు వాక్కుని పక్కన పెట్టి అన్నింటిలోనూ కామన్గా ఉన్న పదాలు చూస్తున్నామని చూసాం. కాబట్టి అజిగృక్షత్ అంటే ఆ అంగం పట్టుకుందామని చూసింది. ఏ అంగమో మనం ఇక్కడ చెప్పడం లేదు. అన్నం పరుగులు తీస్తే అజిగృక్షత్ ఒక అంగం పట్టుకుందామని చూసింది. నా అసక్నోత్, చేయలేకపోయింది. ఏం చేయలేకపోయింది? గ్రహీతుం, అన్నాన్ని పట్టుకోలేకపోయింది. అగ్రహైష్యత్, ఒకవేళ అన్నాన్ని ఆ పర్టికులర్ ఇంద్రియం పట్టుకోగలిగి ఉంటే అత్రప్స్యత్, దానివల్ల తృప్తి పడి ఉండేవారు మనుషులు అని. సో ఇప్పుడు ఈ అర్థాలతో 3వ మంత్రం మళ్ళీ చూద్దాం. తదేతత్, తత్ ఏతత్, ఇదిగో ఆ అన్నాన్ని అభిసృష్టం, సృష్టించాక
పరాన్ అత్యజిగాం తత్. ఇదిగో ఈ అన్నం భయం వేసి పరుగులు తీసింది. యద్వాచ అజిగృక్షత్, ఒకవేళ వాచ అంటే వాక్కు, అజిగృక్షత్ అంటే పట్టుకుందామని చూసింది అని చూసాం. సో వాక్కు దాన్ని పట్టుకుందామని దాని వెంట పరుగులు తీసింది. కానీ ఏమైంది? నా అశక్నోత్ వాచా గ్రహీతం. కానీ నా అశక్నోత్, గెలవలేకపోయింది, పట్టుకోలేకపోయింది. ఏమిటి? వాచ, వాక్కు, గ్రహీతం, అన్నాన్ని పట్టుకోలేకపోయింది. స ఎద్దైన ద్వాచ అగ్రహైష్యతు, ఒకవేళ, యత్ ఏనం, ఒకవేళ ఈ అన్నాన్ని వాచా గ్రహైష్యతు, వాక్కు పట్టుకోగలిగి ఉండుంటే, అభివ్యావృత్య హైవా అన్నం, ఈ అన్నాన్ని పట్టుకోగలిగి ఉండుంటే ఏమయ్యేది? అత్రప్స్యత్ అంటే వాక్కుతోనే తృప్తిపడి ఉండేవారు మనుషులు అని. అంటే అన్నాన్ని చూసి ఇది బాగుంటుంది, కూర బాగుంటుంది, పప్పు బాగుంటుంది అలా అనుకుంటేనే చాలు, ఇంకా మన అన్నం తిననక్కర్లేదు. సో వాక్కు పట్టుకోగలిగి ఉంటే ఎంత బాగుండేది, అన్నం కష్టపడి రోజు 3 సార్లు తినాల్సిన అవసరం లేదు అని ఇక్కడ అర్థం వస్తుంది. సో అన్నం గురించి మాట్లాడి ఉంటేనే ఆకలి తీరిపోయేది. ఇప్పుడు 4, వాక్కు బదులు ప్రాణాన్ని వస్తుంది. తత్ ప్రాణేనా జిగ్రక్షత్ తన్నాసక్నోత్ ప్రాణేన గ్రహీతుం స యద్దైనత్ ప్రాణేనాగ్రహైషద్ అభిప్రాణ్య హైవాన్నమత్రప్స్యత్. అంటే అలాగే తత్ ప్రాణేన అజిగృక్షత్, ఇప్పుడు ప్రాణం పట్టుకుందాము అని చూసింది. తన్నాసకోత్ ప్రాణేన గ్రహీతం, నా అసక్నోత్ అని చూసాం, అంటే ప్రాణం దాన్ని పట్టుకోలేకపోయింది. స ఎద్దైనత్ ప్రాణేనాగ్రహైష్యత్, ఒకవేళ ప్రాణం పట్టుకోగలిగి ఉంటే అభిప్రాణహైవాన్నం అత్రప్స్యత్, ఒకవేళ పట్టుకోగలిగి ఉంటే ఈ అన్నాన్ని ఆగ్రానించితేనే జీవి తృప్తి చెంది ఉండేవాడు అని. అంటే వాసన చూస్తేనే ఆనందపడిపోయి ఉండేవాడు అని. సో ఇక్కడ ప్రాణం అంటే గ్రాణ శక్తిగా తీసుకోవాలి, వాసన శక్తిగా తీసుకోవాలి. సో మాటలు కూడా మాట్లాడక్కర్లేదు, అన్నం దగ్గరికి వెళ్ళి ఒకసారి వాసన చూస్తే కడుపు నిండిపోయి ఉండేది. నెక్స్ట్ కన్ను, అదే ఆర్డర్లో చూస్తున్నాం. నెక్స్ట్ కన్ను. తచ్చక్షుషా అజిగృక్షత్ తన్నాసక్నో చక్షుషా గ్రహీతుం స యద్దైన చక్షుషా గ్రహైప్సద్ దృష్ట్వా హైవాన్నమత్రప్స్యత్. తచ్చక్షుషా అజిగృక్షత్, తర్వాత అన్నాన్ని పట్టుకోవడానికి కళ్ళు పరుగులు తీశాయి. నా అసక్నోత్ చక్షుషా గ్రహీతం, కానీ కళ్ళు అన్నాన్ని పట్టుకోలేకపోయాయి. స ఎద్దైన చక్షుషా అగ్రహైష్యత్, ఒకవేళ కళ్ళు గనుక అన్నాన్ని పట్టుకోగలిగి ఉంటే ఏమయ్యేది? దృష్ట్వా హైవా అన్నం, కంటి చూపుతోనే అత్రప్స్యత్, కడుపు నిండిపోయి ఉండేది, ఆకలి తీరిపోయి ఉండేది. అంటే ఒకవేళ కన్ను అన్నాన్ని పట్టుకోగలిగి ఉంటే కంటి చూపుతోనే జీవికి ఆకలి తీరి ఉండేది. నెక్స్ట్ ఆ లిస్ట్లో నెక్స్ట్ ఉన్నది చెవులు. సో ఇప్పుడు చెవుల గురించి వస్తుంది. తచ్ఛ్రోత్రేణ జిగ్రత్ అన్నాసక్నో చోత్రేణ గ్రహీతుం స యద్దైన చోత్రేణాగ్రహైష్యత్ శ్రుత్వా హైవాన్నమత్రప్స్యత్. సో ఇప్పుడు తత్, ఆ అన్నం వెనక చెవులు పరిగెత్తాయి, కానీ చెవులు అన్నాన్ని పట్టుకోలేకపోయాయి. ఒకవేళ చెవులు పట్టుకోగలిగి ఉంటే అన్నం మాట వింటేనే జీవికి ఆకలి తీరి ఉండేది అని. సో అమ్మ వంట చేసి భోజనానికి రా అంటే ఆ మాట వింటేనే ఆకలి తీరిపోయేది, పని కట్టుకుని వెళ్ళి భోజనం చేయాల్సిన అవసరం ఉండేది కాదు. తత్వచా అజిగృక్షత్ నా అసక్నో త్వచా గ్రహీతుం స యద్దైన త్వచా అగ్రహైష్యత్.
స్పృష్ట్వా హైవాన్నం అత్రప్స్యత్. ఒకవేళ స్పర్శ పట్టుకోగలిగి ఉంటే అన్నాన్ని స్పర్శిస్తేనే జీవికి ఆకలి తీరి ఉండేది అని దీని అర్థం. ఇప్పుడు మనసు. తన్మనసా అజిగృక్షత్ న అశక్నోన్ మనసా గ్రహీతుం స యద్దైనం మనసా గ్రహేష్యత్ ధ్యాత్వా హైవాన్నం అత్రప్స్యత్. ఒకవేళ మనసు పట్టుకోగలిగి ఉంటే మనసులో భావన చేస్తేనే జీవికి ఆకలి తీరి ఉండేది. తచ్చిష్ణేన జిగృక్షత్ నాసకో చిష్ణేన గ్రహీతుం స యద్దైన చిష్ణేన అగ్రహైష్యత్ విసృజ్య హైవాన్నం అత్రప్స్యత్. ఒకవేళ జననేంద్రియం పట్టుకోగలిగి ఉంటే అన్నాన్ని విసర్జిస్తేనే జీవికి ఆకలి తీరి ఉండేది. ఇంతవరకు ఏవేవి సాధించలేకపోయాయో చూసాం. అవి మళ్ళీ ఒకసారి చూస్తే వాక్కు, ప్రాణం, కళ్ళు, చెవులు, స్పర్శ, మనసు, జననేంద్రియం ఇవేవి పట్టుకోలేకపోయాయి. ఇంకా మిగిలింది ఏమిటి? అపానం. అది 10వ మంత్రంలో చూస్తాం. తదపానేనా జిగృక్షత్ తదావయత్ సైషోన్నస్య గ్రహో యద్వాయురన్నాయుర్వా ఏష యద్వాయుః. అదే ఊపులో అపానం కూడా పట్టుకోలేకపోయింది అని అనలేము. ఎందువల్లనంటే మనం అన్నం తినగలుగుతున్నాం, అంటే ఏదో ఒక అంగం దాన్ని పట్టుకోగలిగింది. ఆ పట్టుకున్నది అపానం అని ఇక్కడ మనం తెలుసుకుంటాం. తద్ అపానేన అజిగృక్షత్. తర్వాత అపానం అన్నాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించింది. తద్ ఆవయవత్ సైషోన్నస్య గ్రహో యద్వాయుః. సో అన్నాన్ని అపానం మాత్రమే పట్టుకోగలిగింది అని. స ఏష అన్నస్య గ్రహ. సో అది గ్రహించింది. ఏది? అపానం ఒకటే. అపానవాయుకి 3 పనులు ఉంటాయి. ఒకటి శ్వాసక్రియలో తోడ్పడుతుంది, గాలిని లోపలికి పీలుస్తుంది. 2 అన్నాన్ని లోపలికి తీసుకుని కిందికి తోస్తుంది. 3 తిన్న అన్నం అరిగాక వచ్చిన వ్యర్థమైన పదార్థాన్ని విసర్జిస్తుంది. అంటే అపానవాయువు పైనుంచి కింద దాకా పనిచేస్తోంది. శ్వాసక్రియలో తోడ్పడుతుంది, గాలిని లోపలికి పీలుస్తుందని చూసాం. అన్నాన్ని లోపలికి తీసుకుని కిందకి తోస్తుంది అని చూసాం. తిన్న అన్నం అరిగాక వచ్చిన వ్యర్థమైన పదార్థాన్ని విసర్జిస్తుంది అని చూసాం. ఇక్కడ ఈ 3 ఈ సందర్భంలో మనం తీసుకోవాల్సిన అర్థం రెండవది. అన్నాన్ని లోపలికి తీసుకుని కిందకి తోస్తుంది. మనం చేత్తో అన్నం తీసుకుని నోటిలో పెట్టుకున్నా అది మింగుడు పడకపోతే కుదరదు. అందువల్ల అపానం మింగటానికి తోడ్పడుతుంది. అన్నాయుర్వా ఏష యద్వాయుః. అన్నాన్ని పట్టుకోగలగటం వల్ల అపానవాయువుకి ఒక బిరుదు వచ్చింది. వేరే ఏ ఇంద్రియము సాధించలేనిది అపానవాయువు సాధించింది కాబట్టి దానికి ఒక బిరుదు వచ్చింది. ఏమిటది? అన్న ఆయువు. అన్నాన్ని పట్టుకున్నది అని. దాని గబగబా చూస్తే అన్న ఆయువు అంటే అన్నాయువు అవుతుంది. సో మనకు ఆయుష్ని పెంచే అన్నాన్ని అపానం ఇవ్వటం వల్ల పరోక్షంగా అపానవాయువు మనకు దీర్ఘాయుష్ని ఇస్తోంది అని అర్థం చేసుకోవాలి. అన్నగ్రాహకో హేతుభూత వాయు అన్నాయువు. అన్నాయువు అర్థం అన్నాన్ని గ్రహించి మనకి ఆయుష్ని పెంచుతుంది కాబట్టి అని. సో దీనితో అన్న సృష్టి అయింది. అన్నం అంటే అన్నం మాత్రమే కాదు అని చూసాం. ఇది అన్నిటికీ మనం చూసుకోవాలి. అంటే కంటికి ఆనందాన్ని ఇచ్చే ఒక దృశ్యం తీసుకోండి. మిగతా అన్నీ వాటి వెంట పడ్డాయి, కానీ కన్ను మాత్రమే దృశ్యాన్ని పట్టుకోగలిగింది అని అర్థం తీసుకోవాలి. అలాగే ఒక మంచి సంగీతం చెవి మాత్రమే పట్టుకోగలిగింది, వేరే అంగం ఏది పట్టుకోలేకపోయింది అని తీసుకోవాలి. ఈ ప్రపంచాన్ని మనం శబ్ద స్పర్శ రూప రసగంధాలుగా విభజించి చూస్తాం. అందువలనే
దాని ప్రపంచం అంటారని కూడా చూసాం. సో ఈ బాహ్య ప్రపంచంలో ఉన్న ఒక్కొక్క దానిని ఒక్కొక్క అంగం పట్టుకుంది అని అర్థం చేసుకోవాలి. అన్నం పరిగెత్తింది, అపానం పట్టుకుంది అన్న ఈ వాక్యం నుంచి మనం కొన్ని విషయాలు గ్రహించాలి. ముందు అన్నం బాహ్య వస్తువు, అది భౌతికం, మనలో లేదు. మనం దాన్ని బాహ్యంగా తీసుకోవాలంటే ఇది విషయ వస్తువుల కింద తీసుకోవాలి. ఈ విషయ వస్తువులు మనలో లేవు, అవి బాహ్య ప్రపంచంలో ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి. ఇంద్రియాలు భోగకరణం, అన్నం భోగ విషయం, భోగకరణాలు అంతర్గతంగా ఉన్నాయి కానీ భోగ్య వస్తువు బాహ్యంగా ఉంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఆ భోగ్య వస్తువుని ఎన్నుకునే అధికారం మన చేతిలో ఉంది. మంచి వస్తువుని ఎన్నుకుంటామా, చెడు వస్తువుని ఎన్నుకుంటామా అన్నది మన బుద్ధిని బట్టి ఉంది. ఇంకొక అంశం, ఏ ఇంద్రియం చేసే పనిని ఆ ఇంద్రియంతోనే చేయాలి. మనం ప్రమాణం గురించి నేర్చుకునేటప్పుడు ఈ విషయం చాలాసార్లు చూసాం. నా కళ్ళ కన్నా నా చెవులు బాగా పనిచేస్తాయి, నేను ఇది ఏ రంగు నా చెవులతో విని చెప్తాను అని చెప్పలేం. కంటితో చూడాల్సిన దాన్ని కంటితోనే చూడాలి, అంతేగాని చెవులతో చూసి ఇది గులాబీ పువ్వా మందార పువ్వా చెప్తాను అని అనటానికి వీల్లేదు. అందువల్ల ఇదే కథని మనం మళ్ళీ ఒక్కొక్క ఇంద్రియానికి వర్తించుకుంటూ చూడవచ్చు అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం చూడబోయే మంత్రం చాలా ముఖ్యమైనది. దీని అనుప్రవేశ శృతి అంటారు. ముందు మంత్రం చూద్దాం. స ఈక్షత కథం విదం మద్రుతే స్యాదితి, స ఈక్షత కతరేణ ప్రపద్యాయితి, స ఈక్షత యది వాచాభివ్యాహృతం, యది ప్రాణేనాభిప్రాణితం, యది చక్షుషా దృష్టం, యది శ్రోత్రేణ శృతం, యది త్వచా స్పృష్టం, యది మనసా ధ్యాతం, యద్యపానేనాభ్యపానితం, యది శిష్ణేన విసృష్టం అతకోహమితి. ఇప్పటిదాకా భోగ్యకరణ సృష్టి, భోగ్య వస్తువు సృష్టి అయ్యాయి. కానీ ఇవన్నీ జడమే, ఇంకా వీటిని అనుభవించే భోక్త రాలేదు. ఆ భోక్త ఎవరు అంటే భగవంతుడు తానే భోక్తగా ప్రవేశించాడు. స ఈక్షత అడుగడుగునా వస్తోందని చూసాం. సృష్టి ప్రకరణ గురించి చెప్తున్నంతసేపు సఈక్షత అని చెప్తూనే ఉంది ఉపనిషత్తు. దాని కారణాలు కూడా ఇప్పుడే మనం చూసాం. సఈక్షత అంటే పరమాత్మ ఉపాదాన కారణం మాత్రమే కాదు, నిమిత్త కారణం కూడా. ఈ ఉపనిషత్తులోనే మొట్టమొదటి మంత్రంలో మొట్టమొదటి భాగం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. ఆత్మావా ఇదమేక ఏవాగ్ర ఆసీత్. సృష్టికి పూర్వం బ్రహ్మ మాత్రమే ఉంది అని ఎందుకంటున్నా అంటే నిర్గుణ బ్రహ్మ. ఇక్కడ మనం ఆత్మ పదంతో చూస్తున్నాం. చాందోగ్యోపనిషత్తులో సత్ అని చూస్తాం. ఇంచుమించు ఇదే అర్థంతో సదేవ సౌమ్య ఇదమగ్రే ఆసీత్ అని వస్తుంది. అక్కడ సత్ అంటే ఇక్కడ ఆత్మ అని అంటుంది ఉపనిషత్తు. సత్, ఆత్మ, పరమాత్మ, బ్రహ్మ ఇవన్నీ పర్యాయ పదాలుగా తీసుకోవాలి. సో సహా అంటే పరమాత్మ అంటే చాలదు. సృష్టికి పూర్వం తానొక్కడే ఉండి తర్వాత లోకాలను, లోకపాలకులను, ఆకలి దప్పులను, మనిషి శరీరాన్ని, అన్నాన్ని సృష్టించిన అభిన్న నిమిత్త ఉపాదాన కారణమైన పరమాత్మ అని తీసుకోవాలి. ఈక్షత సంకల్పించాడు. అసలు నిజానికి ఐక్షత అనాలి, కానీ మనం ఉపనిషత్తును తప్పు పట్టకూడదు. ఈక్షత అంటే ఐక్షతగా మనం అర్థం చేసుకోవాలి అని కూడా మొదట్లో చూసాం. సో ఇక్కడ ఏమని సంకల్పించాడు? కథంను ఇదం మద్రుతే స్యాదితి. సో నేను లేకుండా ఈ భోగ్యకరణాలు ఎలా పనిచేస్తాయి? ఒక శిల్పి ఒక అద్భుతమైన శిల్పాన్ని చెక్కగలడు, కానీ దానికి ప్రాణం పోయలేడు. జీవకళ ఉట్టి పడుతోంది అని అంటాం, కానీ చూడటానికి
జీవకళ ఉన్నట్టుగా ఉంటుంది. కానీ ఆ జడమైన శిల్పానికి అతను ప్రాణం పోయలేడు. అందువల్ల పరమాత్మ అనుకుంటాడు, ఇవన్నీ సృష్టించాను, అంతా బానే ఉంది. కానీ దీనికి ప్రాణం ఎలా వస్తుంది అని ఆలోచిస్తున్నాడు ఇక్కడ. కథంను ఇదం మద్రుతే స్యాత్ ఇతి. నేను లేకుండా ఈ భోగకరణాలు ఎలా పనిచేస్తాయి అని ఆలోచిస్తున్నాడు. అంటే అవి జడం కదా, వాటిలో చైతన్యం లేకపోతే అవి భోగ్య వస్తువులను ఎలా ఆనందిస్తాయి? ఇప్పుడు ఉదాహరణకు ఇంట్లో ఏదైనా వేడుక ఉంటే పందిరి వేసి వైర్లు పెట్టి బల్బులు పెట్టి ఇంత ఆర్భాటం చేశాక స్విచ్ వేద్దామని చూస్తే అసలు కరెంటే లేదనుకోండి, ఇంత శ్రమ వృధా అవుతుందా లేదా? ఇప్పుడు పరిస్థితి కూడా అలాగే ఉంది. భగవంతుడు అన్నీ సృష్టించాడు, కానీ వాటికి అనుభవించేందుకు వాటిలో చైతన్యం లేదు. అందువల్ల భగవంతుడు తానే ప్రవేశిద్దాం అనుకున్నాడు. అదెలా సాధ్యం అంటే మనం రోజు చేసేది అదే అంటుంది శాస్త్రం. స్వప్న ప్రపంచం లేకుండా మనం అసలు శాస్త్రాన్ని అర్థం చేసుకోలేం. స్వప్నం మిథ్య అని మనకి బాగానే అర్థం అవుతుంది, కానీ జగత్తు మిథ్య అనే తేలిగ్గా అర్థం చేసుకోలేం. స్వప్నాన్ని మనం క్షణంలో సృష్టిస్తాము అని అర్థమవుతుంది, కానీ భగవంతుడు అలా తేలిగ్గా సృష్టించాడు అంటే తేలిగ్గా జీర్ణించుకోలేం. సో మనం స్వప్న ప్రపంచంలో ఏం చేస్తాం? మన నిద్రాశక్తికి 2 శక్తులు ఉంటాయి. విక్షేప శక్తి, ఆవరణ శక్తి అంటారు దాన్ని. విక్షేప శక్తి అంటే స్వప్న ప్రపంచాన్ని సృష్టిస్తాం. సృష్టించాక జాగ్రత్త పురుషుడే స్వప్న ప్రపంచంలోకి స్వప్న పురుషునిగా వేరే అవతారం దాల్చి వెళ్తాడు. అంటే జాగ్రత్త పురుషుడైన మనమే స్వప్న పురుషునిగా స్వప్న ప్రపంచంలోకి అడుగు పెడతాం. కానీ అందులోకి అడుగు పెట్టాక మర్చిపోతాం. ఏమని మర్చిపోతాం? జాగ్రత్త పురుషుడైన నేనే ఈ స్వప్న ప్రపంచాన్ని సృష్టించాను, దీన్ని చూసి నేను భయపడటంలో అర్థం లేదు అనే విషయం మర్చిపోతాం. అందువల్ల స్వప్నంలో ఒక పులిని చూస్తే ఒళ్ళంతా చాంట్లు పట్టేసి కంగారుగా పరుగులు తీస్తూ ఉంటాం, కింద పడతాం, రక్తం కారుతుంది. ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆయన వైద్యం చేస్తాడు. ఇవన్నీ మనకి భయం వేసి ఉలికిపడి లేస్తాం. లేవగానే ఇదంతా స్వప్నమే, నిజంగా అక్కడ పులి లేదు, ఒంటి మీద రక్తము లేదు, డాక్టరు లేదు అని అర్థమవుతుంది. కానీ స్వప్నంలో ఉండగా ఎవరైనా ఇది స్వప్నం బాబు అని చెప్తే తేలిగ్గా యాక్సెప్ట్ చేయలేం. ఇప్పుడు మన పరిస్థితి అలాగే ఉంది. ఈ జాగ్రత్త ప్రపంచం కూడా ఒక స్వప్నమే. అవన్నీ ముందు ముందు ఇంకా వివరంగా చూస్తాం. మనం స్వప్న ప్రపంచంలోకి అడుగు పెట్టాక ఎలా మర్చిపోతామో అలా ఇక్కడ అది చూడబోతున్నాం. నిద్ర విషయంలో 2 శక్తులు చూసాం, విక్షేప శక్తి, ఆవరణ శక్తి. పరమాత్మ యొక్క మాయకి కూడా ఈ 2 శక్తులు ఉన్నాయి, విక్షేప శక్తి, ఆవరణ శక్తి. సో మాయ యొక్క విక్షేప శక్తి వల్ల ఈ జగత్తు సృష్టి జరిగింది. మనం చూసిన ఈ లిస్ట్ అంతా విక్షేప శక్తి వల్ల వచ్చింది. ఇప్పుడు ఆవరణ శక్తి రాబోతుంది. పరమాత్మే జీవాత్మగా మనిషి శరీరంలో అడుగు పెడతాడు. అడుగు పెట్టాక మాయ యొక్క ఆవరణ శక్తి కప్పేస్తుంది. అందువల్ల మనం ఈ మనుష్య శరీరంలో ఉన్న నాళ్ళు నేను పరమాత్మని, పరమాత్మ అయిన నేను జీవాత్మగా ఇందులోకి ప్రవేశించాను అనే విషయం మర్చిపోతాం. అది ఇక్కడ సందర్భం. మరి పరమాత్మ ఎందుకు మనలోకి అనుప్రవేశం చేశాడు అంటే 2 కారణాలు చెప్తారు. ఒకటి లోక వ్యవహారార్థం, 2 బ్రహ్మ జ్ఞానార్థం. లోక వ్యవహారార్థం అంటే ఇందాక చూసినట్టుగా భోగ్యకరణాలు, భోగ్య వస్తువులను అనుభవించాలి అంటే వాటిలో ఒక చేతన వస్తువు ఉండాలి. అందువల్ల వ్యవహారం నడపటానికి కలలోకి మనం ప్రవేశించినట్టుగా జీవాత్మగా పరమాత్మ ఇలలోకి ప్రవేశించాడు. కలలో మనం ప్రవేశించాక మనకి ప్రవేశించినట్టు ఎలా గుర్తుండదో అలా పరమాత్మ ఇలలో ప్రవేశించగానే పరమాత్మ కూడా అజ్ఞాని జీవాత్మ అవుతాడు. అంటే తానే పరమాత్మనని మర్చిపోతాడు. ఇది ఒక అంశం. 2 బ్రహ్మ జ్ఞానార్థం. బ్రహ్మజ్ఞానం పొందాలి అంటే మనలో పరమాత్మ ఉండాలి అని ఇక్కడ అర్థం. ఉన్నదంతా జడం కదా, నన్ను ఎవరు తెలుసుకుంటారు అనుకున్నట్ట
పరమాత్మ. అందుకని తానే జీవాత్మగా ప్రవేశించాడు. ప్రవేశించే ముందు ఎలా ఆలోచించాడో అది ఈ మంత్రంలో మనం చూస్తాం. ప్రవేశించక ముందు ఆయన ఆలోచన ఇలా ఉంది. ఈ జీవి ముందు తన శరీరం, ఇంద్రియాలు, మనసు అనుకుని వ్యవహారం చేస్తాడు. కానీ కొన్నాళ్ళయ్యాక కొంత విశ్లేషణ చేస్తాడు. నేను కన్ను కాదు, నేను చెవులు కాదు, నేను మనసు కాదు. ఎందువలనంటే అవి పని చేస్తున్నట్టు నాకు తెలుస్తున్నాయి అంటే అవి నేను కాదు. సబ్జెక్ట్ అయిన నేను ఆబ్జెక్ట్గా ఒక వస్తువుని చూస్తున్నాను అంటే అది సబ్జెక్ట్ కాదు, అది సింపుల్ రూల్. కాబట్టి వాక్ పనిచేస్తోందని నాకు తెలుస్తోంది, కళ్ళు పనిచేస్తున్నాయని నాకు తెలుస్తోంది, మనసు పనిచేస్తోందని కూడా తెలుస్తోంది. అవి తెలుస్తున్నాయంటే అవి నేను కాను. మరి ఇవేవి నేను కాకపోతే నేనెవరు? ఓహమితి, నేనెవరు అనే ప్రశ్న ఎప్పుడైనా మనిషి వేసుకోకపోతాడా? అప్పుడు ఆత్మజ్ఞానానికి వచ్చి తనే పరమాత్మని అని తెలుసుకోకపోతాడా అని ఆశిస్తాడు పరమాత్మ. తను ఎక్కడో దూరంగా ఉంటే గ్రహించమని తను మన హృదయంలోకి ప్రవేశించాడు. ఆ ఇంద్రియాల లిస్టు మనం ఇప్పటికి 2-3 సార్లు చూసాం. మళ్ళీ అవే వరుసలో ఇంద్రియాల గురించి వస్తుంది. 8 ఇంద్రియాల గురించి చూసాం. అదే ఆర్డర్లో ఒకసారి గుర్తు తెచ్చుకుంటే వాక్కు, ప్రాణం, కన్ను, చెవి, రోమాలు, మనసు, అపానం, రేతస్సు. ఇప్పుడు మంత్రం చూద్దాం. స ఈక్షత, భగవంతుడు అనుకున్నాడు. ఏమని? కతరేన ప్రపత్యా ఇది, ఏ మార్గంలోంచి నేను అనుప్రవేశం చేయను అని అనుకున్నాడు. ముందు ఇవన్నీ ఏవి ఎలా అనుకుంటాయో చెప్తున్నాడు. యది వాచ అభివ్యాహృతం, ఒకవేళ నేను వాక్కుతో మాట్లాడగలిగితే, యది ప్రాణేన అభిప్రాణితం, ప్రాణంతో గాలి పీల్చగలిగితే, యది చక్షుషా దృష్టం, కంటితో చూడగలిగితే, యది శ్రోత్రేణ శృతం, చెవితో వినగలిగితే, యది త్వచా స్పృష్టం, స్పర్శతో స్పర్శించగలిగితే, యదా ధ్యాతం, మనసుతో భావించగలిగితే, యద్యపానేన అభ్యపానితం, అపానంతో అన్నపానాదులు తీసుకోగలిగితే, యది శిష్ణేన విసృష్టం, జననేంద్రియంతో విసర్జించగలిగితే. అంటే ఇంతవరకు ఈ లిస్టుని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? ఇవన్నీ నేను చెయ్యగలుగుతున్నాను అంటే ఇవి నేను కాదు. ఏమిటి నేను కాదు? మళ్ళీ ఒకసారి చూస్తే నేను వాక్కు కాదు, నేను ప్రాణం కాదు, నేను కన్ను కాదు, నేను చెవి కాదు, నేను రోమాలు కాదు, నేను మనసు కాదు, నేను అపానం కాదు, నేను రేతస్సు కాదు. అథ కోహమితి, ఇవేవి నేను కాకపోతే మరి నేనెవరు? ఈ ప్రశ్నని ఎప్పటికన్నా మనిషి వేసుకోకపోతాడా అని అనుకుని పరమాత్మ ప్రవేశించాడు అని చూస్తాం మనం. స్వామీజీ అంటారు, మోక్ష డైమండ్ షాప్ నుంచి మోక్ష ఉపనిషత్తుకి రావాలి అని. అంటే మనకి డైమండ్ షాపులు కొన్నిటికి మోక్ష అని పేరు ఉంటుంది. సో మోక్ష అంటే ఏదో అద్వైతం అనుకునేది. అక్కడ డైమండ్ 100% వ్యవహారికం దొరుకుతుంది అక్కడ. దాని నుంచి ఎప్పటికన్నా మోక్షం అంటే ఏమిటి, నేనెవరు అనే ప్రశ్న ఉదయించకపోతుందా, శాస్త్రానికి రాకపోతాడా పోతాడనే ఆశని వెలిబుచ్చుతున్నాడు ఇక్కడ పరమాత్మ. చూసే నేను చూడబడే వస్తువుని కాదు. ఇది ప్రాథమిక సూత్రం. మనం హూ ఆమై, నేనెవరు అనే ప్రశ్నకి జవాబు తెలుసుకోవాలంటే శాస్త్రం ఒకటే సూత్రం చెప్తుంది. నువ్వు ఆబ్జెక్ట్గా చూసేదేది నువ్వు కాదు. నీకు శరీరానికి వచ్చే బాధ నీకు తెలుస్తోంది కాబట్టి నువ్వు శరీరం కాదు. ఇంద్రియాల్లో పట్టుతో ఉంది, తగ్గుతోంది అని తెలుస్తుంది కాబట్టి నువ్వు ఇంద్రియాలు కాదు. మనస్సులో ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచనలు పోతున్నాయని తెలుస్తుంది కాబట్టి నువ్వు మనసు కాదు. మరి ఇవేవి కాకపోతే నేనెవరు అంటే వీటన్నింటినీ సాక్షిభూతంగా చూసే సాక్షి చైతన్యానివి నువ్వు అని శాస్త్రం మనకి విశదీకరిస్తుంది. నేనెవరు ప్రశ్నకి మనంతట మనం జవాబు పొందలేం. నేనెవరో తెలుసుకోవడానికి శాస్త్రానికి వెళ్ళటం ఎందుకు, నన్ను నేనే శోధించుకుంటాను అని అనుకుంటారు కొంతమంది. అది చాలా పొరపాటు. పైగా వ్యాకరణ పరంగా చూసినా కూడా ప్రాణేన, శ్రోత్రేణ, మనస,
వంటి పదాలు తృతీయ విభక్తికి చెందినవి. తృతీయ విభక్తి చేతంచేన్ తోడంతోన్ అంటే ప్రాణం చేత, చెవి చేత, మనసు చేత, అలా వీటి ద్వారా వాడుతున్నాను అని అర్థం వస్తుంది. నేను అనాలి అంటే ప్రథమ విభక్తి వాడాలి. కాబట్టి తృతీయ విభక్తి కరణాన్ని సూచిస్తుంది, కానీ నేను ప్రథమ విభక్తిని. కాబట్టి ఇవేవి కాకపోతే నేనెవరు? ఈ ప్రశ్న ఎవరు అడుగుతారు? ఇది మర్చిపోకూడదు. తనే కన్ను, చెవి, మనసు అనుకునే దశ నుంచి నేను వీటికి భిన్నంగా ఉన్నాను కాబట్టి నేనెవరు అనే ప్రశ్న ఒకరోజు జీవాత్మలో ఉదయిస్తుంది అని పరమాత్మ ఆశిస్తున్నాడు. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.